Godspeed to the city streets. We began to feel the fire. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటి ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి విజయవాడ హైవే నుంచి 2 కిలోమీటర్స్లో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ సాగర్ హైవే నుంచి చూసుకున్నట్టయితే మనకి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఈ ప్రాపర్టీ యొక్క ఫేజింగ్ చూసుకుంటే 20 ఉంటుందండి. డెప్త్ వచ్చేసి 60, 133 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేజింగ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి మనకి ఎల్ఆర్ఎస్ కూడా ఫుల్ పేడ్ ఉంది. ఇక్కడ ల్యాండ్ వాల్యూ వచ్చేసి 45,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుందండి. సరౌండింగ్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా చూసుకోవచ్చు. ఇళ్ళ మధ్యలో ఉంటుందండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా దగ్గర ఉంటుంది. ఈ రోడ్ వచ్చేసి ఇంటి ముందు రోడ్ 25 ఫీట్ రోడ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి ఫ్రెండ్స్ విజయవాడ హైవేకున్న సాగర్ హైవేకి కనెక్టింగ్ రోడ్ అండి. ఈ రోడ్ నుంచి కూడా ప్రాపర్టీ అనేది చాలా దగ్గర ఉంటుంది. అలా ఫ్రెండ్స్ ఇక్కడ వెనుక వైపు చూసుకున్నట్టయితే మనకి అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అందులో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు ఫ్రెండ్స్. అలా ఫ్రెండ్స్ ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో హైత్నర్కి సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి. ముందు కూడా ఇంకా చాలా కూడా రాబోతున్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాపర్టీ యొక్క సరౌండింగ్స్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ప్రాపర్టీ లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలోకి వచ్చామండి. పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చండి, చాలా పెద్దగా ఉంటుంది. ఇందులో ఒక కార్తో పాటు 3 to 4 బైక్స్ అనేది ఈజీగా పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా ఉంది ఫ్రెండ్స్. పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్టయితే మనకి గ్రానైట్ అనేది వాడడం జరిగింది. ఇక్కడ స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే మనకు ఒక వాషింగ్ ఏరియా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ స్టెప్స్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఆగ్నేయంలో ఉంటుంది. అలా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి 3 ఫీట్ వరకు ఉంటుంది. వెంటిలేషన్ పరంగా కూడా ఇల్లు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరొకసారి కూడా పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా విశాలంగా ఉంటుంది. రెంటర్స్ కూడా పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసేది వచ్చేసి ఫ్రెండ్స్ 1 BHK. ఇది వచ్చేసి రెంటల్ పోర్షన్ ఫ్రెండ్స్. అలాగే మన మెయిన్ డోర్ కూడా చూసుకున్నట్టయితే కంప్లీట్ టేక్ వుడ్ వాడడం జరిగింది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు కార్వింగ్ అండ్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చు. పాలిషింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫ్లోరింగ్ కనుక చూసుకున్నట్టయితే హౌస్ మొత్తం కూడా మనకి గ్రానైట్ అనేది వాడడం జరిగింది. ఈ బిల్డర్ వచ్చేసి ఫ్రెండ్స్ మంచి కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది. మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు హాల్ కూడా చాలా విశాలంగా ఉంటుందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి టీవీ యూనిట్ అనేది రావడం జరిగింది. టీవీ యూనిట్ పక్కకి ఫ్రెండ్స్ మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అనేది కేటాయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు ఒక వాష్రూమ్ అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ప్రస్తుతానికి లాక్ వేసి ఉంది కాబట్టి చూపించట్లేదు. ఈ రెంటల్ పోర్షన్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి సింగిల్ BHKలో కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకున్నాం కదా, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో మనకి 5/6 మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. దక్షిణ నైరుతి వైపు మనకు ఒక విండో కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ వెంటిలేషన్ పరంగా. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సెల్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగింది. అలాగే AC పాయింట్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీలో రెంటల్ పోర్షన్కి వచ్చేసి ఫ్రెండ్స్ 6,000 వరకు రెంట్ అన్నది కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ వైపు వచ్చామండి. ఒకరిద్దరు ఈజీగా కంఫర్టబుల్గా వర్క్ చేసుకునేందుకు వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి L షేప్లో ఉంటుంది. అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. తూర్పు ఆగ్నేయం వైపు మనకు ఒక విండో కూడా రావడం జరిగింది. అలాగే సజ్జ, ఎగ్జాస్ట్ పాయింట్ అండ్ సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు దేవునికి పెట్టుకోవడానికి కూడా మనకు సపరేట్గా ఒక సెల్ఫ్ కూడా కేటాయించడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి తూర్పు ఈశాన్యం వైపు కూడా మనకు ఒక డోర్ అనేది రావడం జరిగింది. ఉత్తర ఈశాన్యంలో మనకు ఒక విండో కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ తూర్పు ఈశాన్యం గల్లీ నుంచి ఫ్రెండ్స్ మనం తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకు ఒక వాషింగ్ ఏరియా రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆగ్నేయంలో. అలాగే మనకి ఇక్కడ టైల్స్ కూడా వేయడం జరిగింది వాషింగ్ ఏరియాలో. ఇక్కడ దక్షిణ వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి 1 ఫీట్ వరకు ఉంటుంది. కింది ప్రాపర్టీకి వచ్చేసి ఫ్రెండ్స్ ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుంది. 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈశాన్యంలో బోర్, అలాగే సంపు. ఇక్కడ మంచినీళ్ళు పట్టుకోవడానికి కూడా మనకి వాటర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాపర్టీ కింద నుంచి మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ప్రాపర్టీ కూడా చూసుకుందామండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ వైపు వచ్చామండి. మెయిన్ డోర్ కూడా చూసుకోవచ్చు. టోటల్గా మనకి కంప్లీట్ ఇండియన్ టేక్తో చేయడం జరిగింది. అలాగే ఒకసారి డిజైన్ కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. హాల్లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మంచి స్పేస్ అనేది రావడం జరిగింది. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి సోఫా సెట్ కూడా వేసుకోవచ్చు అండి. ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా కూర్చునేందుకు వీలుగా ఉంటుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఉత్తర వాయువులో కూడా ఒక విండో అనేది రావడం జరిగిందండి వెంటిలేషన్ పరంగా. అలాగే హాల్లో ఉన్నటువంటి సీలింగ్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ ఫ్రెండ్స్. టీవీ యూనిట్ కూడా చాలా పెద్దగా రావడం జరిగింది. ముందుగా మనము నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందామండి. ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి డబల్ కాట్ మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా స్పేషియస్గా ఉంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. డిజైన్స్ కూడా చాలా బాగా రావడం జరిగింది ఫ్రెండ్స్. దక్షిణ నైరుతిలో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఒక విండో కూడా రావడం జరిగింది. పైన చూసుకున్నట్టయితే AC పాయింట్. అలాగే ఫ్రెండ్స్ తూర్పు నైరుతిలో చూసుకున్నట్టయితే మనకి బ్యూరో పాయింట్ అండ్ సెల్ఫ్ అండ్ సజ్జ కూడా రావడం జరిగింది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందాం ఫ్రెండ్స్. మంచి స్పేషియస్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది. బాత్రూమ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో రావడం జరుగుతుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఓవరాల్గా మాస్టర్ బెడ్రూమ్ అండి. జస్ట్ మనకి ట్యాప్స్ అండ్ ట్యాంక్ మాత్రం బ్యాలెన్స్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో 5/6 మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఇంకా స్పేస్ కూడా మిగులుతుంది. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చు. దక్షిణం వైపు కూడా మనకు ఒక విండో కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్. వెంటిలేషన్ పరంగా ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది. అలాగే సెల్స్ అండ్ సజ్జ కూడా చూసుకోవచ్చు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇల్లు వచ్చేసి ఫ్రెండ్స్ 100% కన్స్ట్రక్షన్ పరంగా చాలా బాగుంటుందండి, వాస్తు పరంగా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఈశాన్యంలో చూసుకున్నట్టయితే మనకి డైనింగ్ ఏరియా అనేది రావడం జరిగిందండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియాకి సంబంధించినటువంటి ఆర్చ్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగా రావడం జరిగింది. ఉత్తరం వైపు కూడా ఒక విండో అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ డైనింగ్ ఏరియాలో ఫ్రెండ్స్ మనకి 6 సీటర్ డైనింగ్ టేబుల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మంచి స్పేషియస్గా ఉంది, మీరు కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఇది క్రాకరీ యూనిట్ ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ సీలింగ్ కూడా చూసుకుందాము. డిజైన్స్ కూడా చాలా బాగా రావడం జరిగింది. ఉత్తర ఈశాన్యంలో మనకు ఒక విండో కూడా రావడం జరిగిందండి. ఈ విండో పక్కకి మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే టైల్స్ కూడా వేశారండి. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ కిచెన్లో ఫ్రెండ్స్ మనం ముందుగా ఒకసారి పూజ గది చూసుకుందాం. ఈ పూజ గది కూడా మనకి సపరేట్గా కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. పూజ గదిలో ఒకరిద్దరు కూర్చోవడానికి కూడా మంచి స్పేస్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సపరేట్గా డోర్స్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ పూజ గదికును కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో కూడా స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్లో ఉంటుంది. మంచి స్పేషియస్గా ఉంది ఫ్రెండ్స్. 2-3 అనేది కంఫర్టబుల్గా వర్క్ చేసుకునేది వీలుగా ఉంటుంది. అలాగే సజ్జ కూడా చూసుకోవచ్చు. అలాగే దక్షిణ ఆగ్నేయం వైపు కూడా ఒక విండో రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హౌస్ లోపల ఉన్నటువంటి రూమ్స్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇంటికి ఈశాన్యంలో కూడా మనకు ఒక డోర్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుందండి. ఇక్కడ మనకి వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు వాటర్ పట్టుకోవడానికి కూడా ఇక్కడ కూడా మనకి వాటర్ పాయింట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గెస్ట్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది. పైన చూసుకోవచ్చు అండి, లోర్ కూడా ఇచ్చారు. ఈ గెస్ట్ వాష్రూమ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఇండియన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఈ ప్రాపర్టీకి సంబంధించి ఫ్రెండ్స్ మాక్సిమం వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ట్యాప్స్ అండ్ ట్యాంక్ మాత్రం ఫిట్టింగ్ బ్యాలెన్స్ ఉంది ఫ్రెండ్స్, అది కూడా లాస్ట్లో చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహద్వారం కూడా చూసుకున్నట్టయితే పడమర వాయువులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రైస్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న నా నంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ నేను మీకు దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్, నేను క్లారిఫై కూడా చేయగలుగుతాను. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ నుంచి చూసుకున్నట్టయితే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా దగ్గర ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ విషయానికి వస్తే ఒక్కొక్కటి 20 లక్షలు చెప్తున్నారండి. దట్టు నెగోషియబుల్, ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కేవలం 1000 రూపాయలకే మన ఛానల్లో ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.